ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. కృపా సత్య సంపూర్ణమైన యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు. గడిచిన నెలంతా మమ్మల్ని కాచి కాపాడి మళ్ళా ప్రభా ఏప్రిల్ మాసంలో నేను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అవును ప్రభా, నీ యొక్క వినికిల్లో ప్రభా మేము ఎంతో శ్రేష్ఠులుగా ఉన్నాం. అయినప్పటికీ నాయన ఆ శ్రేష్టతను మర్చిపోయి నాయన మేము ప్రవర్తిస్తూ ఉంటాం. దేవా, వాక్యం ద్వారా మీరు మాట్లాడి మాకు మేలు చేసి నీ కృపలో వాక్యములో ఉన్న ఆ సత్యంను గ్రహించి బలవంతుడిగా నీలో సాగిపోవటానికి మాకందరికీ సహాయం చేసి నడిపించి మేలు చేయమని ఈ మనవులన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ రోజున సమాజంలో అనేక పరిస్థితులు క్రైస్తవులను వెంటాడుతూ ఉన్నాయి. క్రైస్తవుని యొక్క జీవితం చాలా గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ లోక పరిస్థితులు మనకు యోగ్యకరంగా కనిపించటం లేదు. అయితే ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, క్రైస్తవులుగా జీవించేదానికి భయపడవలసిన అవసరము ఎంతో ఉంది. క్రైస్తవులుగా ఈ లోకాన్ని బట్టి మనం భయపడుతున్నట్లుగా ఉన్నప్పటికీ కూడా క్రీస్తు యేసునందున్న బలము చేత క్రైస్తవులు భయపడవలసిన అవసరము లేదు. అయితే భయపడకుండా మనం ఏం చేయాలంటే, క్రీస్తు ఇచ్చిన రక్షణ ఏదైతే ఉందో, క్రీస్తు ఇచ్చిన వనరులు ఏవైతే ఉన్నావో, క్రీస్తు ఇచ్చిన కాపుదల ఏదైతే ఉందో, సమస్యను బట్టి ఈ లోకంలో భయపడినట్లు ఉన్నప్పటికీ కూడా క్రీస్తు యేసులో మనము ఏం చేయాలంటే బలవంతులుగా ఉండాలి. మార్పు చెంది, నిజమైన క్రైస్తవులుగా మార్పు చెంది క్రీస్తుని ప్రకటించే వారిగా ఉండాలి. దీన్ని మనం సమాప్తి చేస్తే క్రైస్తవుడైనందుకు భయపడవలసిన అవసరం లేదు. కానీ మార్పు నుండి నిజమైన క్రైస్తత్వ విలువలలో జీవించేదానికి మనం ఏం చేయాలంటే, ట్రూ కన్వర్షన్ అంటే నిజమైన పశ్చాత్తాపముతో, నిజమైన మార్పు నుండి మనం ఏం చేయాలంటే క్రీస్తును ప్రకటించే వారిగా ఉండాలి. ప్రభువైన దేవుడు ముందరే చెప్పేశాడు మనకి, నా నామము నిమిత్తము మీరు ద్వేషింపబడతారు, కాబట్టి మీరు ధన్యులు. అంతవరకు ఎవడైతే సహిస్తాడో వారందరూ కూడా రక్షింపబడతారు. క్రీస్తు నిమిత్తము తిరస్కారం వస్తుంది, క్రీస్తు నిమిత్తము అవమానం వస్తుంది, క్రీస్తు నిమిత్తము హింస వస్తుంది. అయినప్పటికీ కూడా మీరు భయపడకండి. నా నామం నిమిత్తము మీరేం చేయాలంటే బలపడండి. ఈ లోకంలో భయపడినట్లు ఉన్నప్పటికీ కూడా క్రీస్తులో ఉన్న ఆ రక్షణ బట్టి, క్రీస్తులో ఉన్న కాపుదలను బట్టి మీరేం చేయాలంటే బలవంతులుగా, భయపడకుండా నన్ను ప్రకటించేవారిగా ఉండాలి. ఎందుకు క్రీస్తును ప్రకటించేవారిగా ఉండాలంటే, ప్రభు ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు, మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వారిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగననుదును అంటున్నాడు.
అంటే ఈ లోకంలో క్రీస్తుని ఎవరైతే ఒప్పుకోలేదో వారిని పరలోకంలో తండ్రి ఎదుట దేవదూతల ఎదుట నేను కూడా ఒప్పుకోను, మీరు ఎరగనన్నారు కాబట్టి నేను కూడా ఎరగను అని తండ్రి ఎదుట నేను చెప్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే ఈ లోకంలో క్రీస్తును ఎరగనని మనం జీవిస్తే దాని ఫలితార్థం ఏమిటంటే నరకము, పరలోకానికి మనం అర్హులం కాదు. ఈ లోకంలో క్రీస్తుని ఎరిగిన జీవితాలుగా మనం జీవించినట్లయితే పరలోక స్వాస్థ్యాన్ని మనం పొందుకుంటాం. అనగా ఈ లోకంలో క్రీస్తు కొరకు మరణించటం ఎంత ఉత్తమం అంటే నరకాన్ని తప్పించుకోవటం. నరకాన్ని తప్పించుకోవాలంటే ఈ లోకంలో క్రీస్తు కొరకు జీవించాలి. అంటే నరకము కంటే ఈ లోక మరణము చాలా ఉత్తమం క్రీస్తు కొరకు. క్రీస్తులో నమ్మకం ఉంచిన వారు ఎప్పుడు కూడా భయపడరు. ఎందుకంటే దేవుడు మన జీవాన్ని క్రీస్తులో దాచాడు. ఆ దాచిన ఆ విషయాన్ని బట్టి క్రైస్తవులకు ఎవరికి కూడా ఆందోళన ఉండదు. ఎందుకంటే క్రీస్తులో మనం చనిపోయినప్పటికీ అది మేలే అని పౌలు చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తు కొరకు మనము జీవించేటప్పుడు ఏ విధమైన ఆందోళన, ఏ విధమైన భయం మనము మన జీవితంలో ఉండవలసిన, లేదంటే మన జీవితంలో భయపడవలసిన అవసరం ఏమీ లేదు. కానీ క్రీస్తు కొరకు మనం బహిరంగంగా నిలబడాలి. యేసుక్రీస్తు రక్షకుడని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు రక్షకుడని ఒప్పుకుంటమే కాదు, కానీ నువ్వు ఏదైతే రక్షణను స్వీకరించావో అది ఈ లోకంలో ప్రకటించాలి. ప్రభువుకి వేషధారులు అంటే చాలా అసహ్యం. ఎందుకంటే రహస్య విశ్వాసులుగా ఉండటం అనేది చాలా ప్రమాదం. రహస్య విశ్వాసులుగా ఉండటం అనేది చాలా ప్రమాదం. పిలాతు యేసుక్రీస్తు మీద తీర్పు చెప్పేటప్పుడు చాలా చక్కగా తప్పించుకున్నాడు. ఏం చేశాడంటే, ఇదిగో మీరేం చేస్తారో యేసుక్రీస్తుని చేయండి, మీరు నాకైతే ఏమి సంబంధం లేదని న్యాయము తెలిసినప్పటికీ కూడా చేతులు కడుక్కుని సైడ్ అయిపోయాడు. ఎవరు? పిలాతు. కాబట్టి నిజమైన విశ్వాసులు రహస్యంగా ఉండటానికి వీలు లేదు. చేతులు కడిగేసుకుని మీరేదో చేసుకోండి, నాకేమాత్రం సంబంధం లేదని చెప్పే విధంగా మనం ఉండటానికి అసలే వీలు లేదు. ఎందుకంటే క్రీస్తుని అంగీకరించిన వారము, క్రీస్తు రక్తంలో కడగబడిన వారము, క్రీస్తు యొక్క శరీరంలో మనం పరిభాగస్సులం. కాబట్టి ఏ వ్యక్తి కూడా, క్రీస్తు యొక్క బలలో చేయి వేసిన ఏ వ్యక్తి కూడా రహస్య విశ్వాసిగా ఉండటానికి వీలు లేనే లేదు. కాబట్టి క్రైస్తవుడైనందుకు భయపడకుండా మార్పు నొంది నిజమైన క్రైస్తవుడిగా క్రీస్తుని ప్రకటించాలి. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలెను ఉండినా చాలును. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవులుగా మనము ఎలాగ జీవించాలంటే, మన బోధకుడైన యేసుక్రీస్తు ఎలాగైతే ఉన్నాడో అదే రీతిగా ఆయన అంగీకరించిన వారిగా, ఆయన ఉపదేశము పొందిన వారిగా మనం ఏం చేయాలంటే బోధకుని వలె ఉండాలి. యేసుక్రీస్తు కంటే మనం అధికులం కాదు, కానీ యేసుక్రీస్తులాగా జీవిస్తే చాలు. మరి యేసుక్రీస్తు జీవించినప్పుడు ఏముంది? ఆయన పక్షముగా అపకీర్తి ఉంది, ఆయన పక్షముగా దోషణ ఉంది, ఆయన పక్షముగా హింస ఉంది, ఆయన పక్షముగా ఓర్పు ఉంది. కాబట్టి యేసుక్రీస్తు కంటే మనం అధికులం కాదు కదా. ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుంచి సాక్షాత్తు దేవుడు ఏం చేశాడంటే మానవ శరీరిగా ఈ లోకానికి వచ్చి తనను తాను తగ్గించుకుని మనుష్యుని అవతారం ఎత్తి మన కొరకు ఆయన ఏం చేశాడంటే కలువరి గిరిలో శిలువ మాని మీద శాపగ్రస్తమైన మరణాన్ని పొందాడు మన కొరకు. కాబట్టి యేసుక్రీస్తు కంటే మనం ఏమాత్రం కూడా అధికులం కాదు.
యేసుక్రీస్తు జీవించినప్పుడు ఆయనకి అపకీర్తి వచ్చింది. యేసుక్రీస్తు జీవించినప్పుడు నింద వచ్చింది. యేసుక్రీస్తు జీవించినప్పుడు తిరస్కారం వచ్చింది. యేసుక్రీస్తు జీవించినప్పుడు అనేక శ్రమలు ఆయన అనుభవించి హింసింపబడ్డాడు. ఆయన కంటే మనం ఉత్తమము ఏమాత్రము కాదు, కానీ ఆయన శిష్యులుగా ఆయన కంటే మనం అధికులం కాదని మనం గుర్తించి ఆయన యొక్క తిరస్కారం ఏదైతే ఉందో, ఆయన యొక్క అపకీర్తి ఏమైతే ఉందో, ఆయన యొక్క శోధన ఏదైతే ఉందో, ఆయన యొక్క శ్రమ ఏదైతే ఉందో, ఆ శ్రమలో శిష్యులుగా మనము ఏం చేయాలంటే సంతృప్తి కలిగి జీవించగలిగే ఆ జీవితంలోనికి మనం వెళ్ళాలి. ఎందుకంటే యేసుక్రీస్తు కంటే మనము అధికులము కాదు. ఆయనే తిరస్కారానికి ఆయన గురైనప్పుడు ఆయన శిష్యులుగా మనం ఏం చేయాలంటే, శిష్యుడు తన బోధకుల వలెను, దాసుడు తన యజమాను వలెను ఉండినా చాలు. యేసుక్రీస్తులా ఉంటే మన జీవితము ఎంతో ధన్యకరంగా ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము, కీర్తనలు 37వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. వెల్లడిపరచును. ఆయన వెలుగుల వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును ఆయన ఏం చేస్తారంట? వెల్లడి పరుస్తాడంట. ఈ లోకంలో నాకు శ్రమ వచ్చింది, అపకీర్తి వచ్చింది, దోషణ వచ్చింది, హింస వచ్చింది, అవమానం వచ్చింది. ఏంటి నాయన, నీ కొరకు నేను జీవిస్తా ఉన్నాను కదా, నీలాగా జీవించమన్నావు కాబట్టి నీ యొక్క వాక్యం ప్రకారం నా జీవితాన్ని నేను కట్టుకుంటా ఉన్నప్పుడు నా జీవితంలో ఎందుకు ఈ తిరస్కారం వచ్చింది, ఎందుకు ఈ అపకీర్తి వచ్చిందని మనం బాధపడే పరిస్థితి ఉంది. అందుకని ప్రభు ఏమంటాడంటే, ఆయన వెలుగుల వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము. తమ మార్గమున వర్ధిల్లు వారిని చూసి వ్యసన పడకము. దేవుని దగ్గర కనిపెట్టేవారు మన నీతి కొరకు, మన యొక్క యథార్థత కొరకు దేవుడు ఏవైతే ఆయన అనుమతిస్తున్నాడో, దేన్నైతే మనకు చేస్తాడో దాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని ఎదుట మౌనంగా ఉండి మన పరిస్థితి కొరకు కనిపెట్టవలసిన వారమై ఉండాలి. అదే అధ్యాయంలో 32వ వచనం చూడండి. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపచూదురు, వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగించును. చాలా దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరిచే వాక్యము. ఎందుకంటే మనం చదువుకున్న ఈ అధ్యాయంలో దేవుడు 4 సార్లు చెప్తున్నాడు, భయపడకుడి, 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 భయపడకుడి. కాబట్టి మనకు వచ్చే అపకీర్తి గురించి కానీ, దోషుల గురించి కానీ, హింస గురించి కానీ, అవమానం గురించి కానీ మనం భయపడకుండా ఏం చేయాలంటే తృప్తి చెంది దేవుని కొరకు కనిపెట్టి ఆయన మీద మనం భారం వేసి మనం దేవుని యొక్క కృపలో బలవంతులుగా ఉండేదానికి మనం సాగిపోవాలి. ఎందుకంటే మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏది బయలుపరచకపోదు, రహస్యమైనది ఏది కూడా తెలియపరచక పోదు అంటున్నాడు. మనం భయపడవలసిన విషయం లేదు. దేవుని యొక్క సమయంలో ఏదైతే రహస్యంగా ఉందో అదంతా కూడా దేవుడు ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. మరుగైనది ఏది కూడా ఆయన దాచే వ్యక్తి కాదు. ఏదో సమయంలో దేవుడు మరుగైన దాన్ని కూడా మనకు బయలుపరిచి మనల్ని సంతృప్తిగా మనం జీవించేదానికి సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలోనూ కూడా మనం భయపడకుండా క్రీస్తును ప్రకటించేవారిగా, మార్పు చెంది జీవించేవారిగా, మన ప్రవర్తన యథార్థమైన ప్రవర్తనగా, నీతియుక్తమైన ప్రవర్తనగా ఉండేదానికి మనము నడుచుకోవాలి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడు. 2 పిచ్చుకలు కాసులకు అమ్మబడి కదా, అయినను
మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలకు పడదు. మీ తల ఇంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే దేవుడు చాలా విషయాలు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు దేహాన్ని చంపేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దేహము చనిపోయిన తర్వాత తిరిగి లేస్తారు. అది క్రైస్తవులకున్న నిరీక్షణ. ప్రభు మధ్యాకాశంలో వచ్చినప్పుడు, బోరధ్వనితో వచ్చినప్పుడు, తన దేవదూతలతో వచ్చినప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ వారు వరుసల్లో లేస్తూ ఉంటారు. కాబట్టి క్రైస్తవుల యొక్క మరణం ఏదైతే ఉందో, ఈ లోకపరమైన మరణము అది నిజమైన మరణము కాదని, నిద్ర అని దేవుడు ఎప్పుడో మనకు ఆ నిరీక్షణను కూర్చిన ఆ గొప్ప సందేశాన్ని మనకి ఇచ్చాడు. అయితే క్రైస్తవులు ఏం చేస్తున్నామంటే దేహము గురించి దేవుణ్ణి అమ్మేసే పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతున్నాం. ఈ దేహాన్ని పోషించుకునేదానికి, ఈ దేహం యొక్క ఊపిరి కొనసాగేదానికి మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క ఆలోచనలన్నీ కూడా దేహం చుట్టూ, దేహం యొక్క బాగు కొరకు, ఈ లోకపరమైన వసతుల కొరకే మనం ఆలోచన చేస్తున్నాము. కానీ ఈ దేహం ఎప్పటికైనా మట్టిలో కలిసిపోతుంది. క్రీస్తునందు మృతులొందిన మృతులు మరలా లేస్తారనే ఆ నిరీక్షణ గురించిన అవగాహన క్రైస్తవులకి లేక దేహం గురించి ఎక్కువ వారు ఏం చేస్తున్నారంటే ఎక్కువ ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకని ప్రభు ఏమన్నాడంటే దేహమును చంపే వారి గురించి మీరు ఏమాత్రం కూడా భయపడకరు, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయవాని గురించి మీరు ఏం చేయాలి? మిక్కిలి భయపడాలి. ఈ లోకపరమైన వ్యక్తులు ఏం చేస్తారు? దేహాన్నే చంపగలరు, కానీ ఆత్మను చంపలేరు. ఆత్మను దేహాన్ని చంపేవాడు ఎవరైతే ఉన్నారో వారికి మనం ఏం చేయాలి? భయపడాలి. ఈ లోకపరమైన ఆశల గురించి, ఈ లోకపరమైన సౌకర్యాల గురించి, ఈ లోకపరమైన దేహానికి సంబంధించిన విషయాల గురించి, లోకాశల గురించి మనం ఏమాత్రం కూడా భయపడవలసిన అవసరము లేదు. దీని గురించి కొన్ని మాటలు హెబ్రీయులకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 14-15 వచనాలు. ఎందుకు దేహం గురించి మనం భయపడకూడదు అనే దాని గురించి హెబ్రీయులకు రాసిన, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసముల గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలిభాగస్తుడాయెను. దేహం యొక్క మరణం గురించి మనం ఎందుకు భయపడకూడదంటే ఈ దేహము చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేస్తుంది. అది ఎలాగ మనకు నిర్ధారణ వచ్చిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మ తండ్రి అయిన దేవుడు ఆయన ఏం చేశాడంటే దేహాన్ని ధరించుకుని లోకానికి వచ్చి మనకలాగా ఆయన ఏం చేశాడు? రక్త మాంసాలు ధరించుకున్నాడు. ఈ రక్త మాంసాలు ధరించుకున్న వారందరూ కూడా ఏం చేస్తారంటే ఈ లోకం యొక్క దాస్యం గురించి, శరీరం యొక్క మరణం గురించి వీరందరూ కూడా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ భయం పెట్టింది అపవాది, మనం మరణం పెట్టింది అపవాది, మన బలహీనత పెట్టింది అపవాది. కాబట్టి సాతాను యొక్క మరణ భయం చేత, సాతాను యొక్క దాస్యం చేత మనుషులమైన మనము, రక్త మాంసాల్లో ఉన్న మనం భయపడతా ఉంటాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆ రక్త మాంసాలు ఉన్న వ్యక్తి భయపడకుండా ఆ రక్త మాంసాలు నశించిన తర్వాత మరలా అవి పునరుద్ధానం చెంది క్రీస్తులాగే ఉంటాయని మనం తెలుసుకునేదానికి ప్రభు ఏం చేశాడంటే రక్త మాంసాల్లో వచ్చి జీవితకాలం అంతా కూడా మనం మరణానికి భయపడకుండా, దాస్యానికి భయపడకుండా దాని నుంచి విడిపించటానికి ఆయన ఏం చేశాడు? ఆయన కూడా మనకలాగే రక్త మాంసాల్లో పాలిభాగస్తుడయ్యి దేవదూతల స్వరూపాన్ని ఏమాత్రం ధరించుకోకుండా కేవలము మానవుడిగా వచ్చి కలువరి శిలువలో ఆయన మరణం పొంది ఆ మరణం యొక్క ముళ్ళను విరిచి మృత్యుంజయుడిగా మన యొక్క శరీరాలను
ఆయనకి లాగే పునరుద్ధానంలో లేపుతానని వాగ్దానం ఇచ్చి మరలా పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి ఈ శరీరం గురించి, శరీరం యొక్క మరణం గురించి ఏమాత్రం కూడా మనం భయపడవలసిన అవసరము లేదు. ఆత్మను, శరీరాన్ని నరకములో పడద్రోయగల ప్రభువునకు మనం భయపడి మార్పు చెంది క్రీస్తును ప్రకటించే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో హింస వస్తుంది, ఈ లోకంలో శరీరానికి నష్టం కలుగుతుంది, అది అల్టిమేట్గా మట్టిలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి హింస కొరకు మనం భయపడవలసిన పని లేదు, అవమానాల గురించి భయపడవలసిన పని లేదు, అపకీర్తి గురించి భయపడవలసిన పని అసలే లేదు. ఎందుకంటే శరీరాన్ని మరలా లేపగల సమర్థుడు క్రీస్తు, ఆయన లేచి నిరూపించారు. కాబట్టి హింస కొరకు ఏమాత్రం భయపడవలసిన విషయము లేదు. కొన్ని మాటలు చూద్దాం. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడండి. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కానని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొన్న ఎడల మీ మాటను కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు కనుక నా నిమిత్తము వీటినన్నిటినీ మీకు చేయదు. విషయం ఏమిటంటే ప్రభు ముందరే చెప్పేశాడు, క్రైస్తవుడు అయినందుకు మీరు బాధపడకండి. ఎందుకంటే నన్ను ఎవరైతే హింసించారో వారు మిమ్మల్ని కూడా హింసిస్తారు. నా మాట వారు వినలేదు కాబట్టి మీ మాట కూడా వారు వినరు. ఇందులో ప్రత్యేకమైనది ఏమీ లేదంటాడు. 18వ వచనం ఒకసారి చూడండి. అందులోనే లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధుని ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పాటు చేసుకుంటేని అందువలనే లోకము మిమ్మును ద్వేషించు. మన శరీరాన్ని ఎందుకు చంపుతారయ్యా, మనల్ని ఎందుకు ద్వేషిస్తారయ్యా అంటే మనం యేసుక్రీస్తును నమ్ముకున్నాం కాబట్టి, ఈ లోక సంబంధం కాదు కాబట్టి, ఈ లోకం నుంచి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని మనల్ని వేరుపరిచాడు. లోకానికి మనకును సంబంధం లేకుండా ఆయన ఏం చేశాడంటే పవిత్రతను అపవిత్రతను ఆయన వేరుపరిచి ఆయన కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైతే క్రైస్తవులుగా జీవిస్తారో వారిని ఈ లోకము ద్వేషిస్తుంది. ఎందుకంటే మనకంటే ముందు ఎవరిని ద్వేషిస్తుంది? యేసుక్రీస్తుని ద్వేషించింది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా, యేసుక్రీస్తు యొక్క దాసులుగా మనం కూడా ఉన్నాం. కాబట్టి మనలను కూడా ఈ లోకము ద్వేషిస్తుంది. కాబట్టి ద్వేషించే లోకము కొరకు మీరేమాత్రం కూడా భయపడొద్దు. కేవలము యేసుక్రీస్తు మీద మీరు ఆనుకుని ఆయన చిత్తానుసారంగా మీరు నడిస్తే మీకు ఎంతో మేలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇంకొక మాట చూద్దాం. ఇంకొకటి పేతురు రాసిన మొదటి గ్రంథము 4వ అధ్యాయము 12-13 వచనాలు. అవును, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతోను సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా మీరు సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు మిమ్మల్ని హింసించినప్పుడు, మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు ఇదేదో అగ్ని వంటి మహాశ్రమం వచ్చిందని మీరేమి కూడా ఆశ్చర్యపోకండి. ఎందుకంటే క్రీస్తు మరలా వచ్చినప్పుడు, ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు, ఆయన మహిమతో వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారంటే ఈ లోక శ్రమను బట్టి మీరు
ఏమాత్రం కూడా భయపడకున్నట్లయితే క్రీస్తు వచ్చినప్పుడు మీరు మహానందంతోను సంతోషంతోను, ఎవరైతే క్రీస్తు కొరకు నిందపాలయ్యారో వారందరూ కూడా క్రీస్తు యొక్క మహిమలో, క్రీస్తు యొక్క సంతోషంలో పాలిభాగస్తులు అవుతారు. కాబట్టి ఈ లోకంలో ఉన్న హింస కొరకు, ఈ లోకంలో ఉన్న వ్యక్తుల కొరకు, ఈ లోకంలో ఉన్న తిరస్కారం కొరకు మీరు ఏమాత్రం భయపడవలసిన విషయం లేదని ప్రభు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ప్రభు మన ఎడల ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడో మనకు అర్థం కావటం లేదు. ప్రభు ఏం చెప్తున్నాడంటే 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడినాయి కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలకు పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. 2 పిచ్చుకలు అంటే ఒక కాసుకు అమ్మబడతాయంట. ఒక కాసు దేనారంలో 16వ వంతు. రోమన్ పరిపాలనలో ఒక దేనారం ఉంటుంది. ఆ దేనారంలో 16వ వంతు, 1/16వ వంతు ఒక కాసు. అంత లీస్ట్కి 2 పిచ్చుకలు అమ్మబడతాయట. అయితే దేవుని యొక్క చిత్తం లేకుండా, దేవుని యొక్క సెలవు లేకుండా వాటిలో ఒకటైనను నేలకు ఒరగదు. అంటే ఈ లోకంలో ఉన్న పక్షులన్నిటికంటే ఎగిరే పక్షుల్లో మనకు తెలిసిన పక్షుల్లో పిచ్చుక చాలా చిన్నదన్నమాట, చాలా చిన్నది. అయితే ఆ చిన్నదైన అల్పమైన పిచ్చుక దేవుని చిత్తం లేకుండా నేల కొరగదు. అంటే వేటగాడు పిచ్చుకను కొట్టినప్పుడు ఆ రాయి తగలాలంటే దేవుని చిత్తం ఉండాలి. ఆ రాయి తగిలితేనే కానీ పిచ్చుక నేలకు పడదు. ఆ రాయి తగిలేదానికి కూడా దేవుని యొక్క చిత్తం ఉండాలి. మరి ఆ పిచ్చుక దేవుని యొక్క చిత్తం లేకుండా ఒక్కడి కూడా నేల కొరగదట. అలాగే తండ్రి యొక్క చిత్తం లేకుండా మన వెంట్రుకలలో ఒక తల వెంట్రుక కూడా కిందకు రాలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన తలలో అనేక రకాల వెంట్రుకలు ఉంటాయి. ఆ వెంట్రుకల వేటిని కూడా మనం లెక్కట్లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క చిత్తం లేకుండా మన తలలో ఒక వెంట్రుక కూడా ఏమాత్రం కిందకు రాలే పరిస్థితి లేదు. అలాంటిది దేవుని చిత్తం లేకుండా మన ప్రాణం ఎలాగపోతుంది? పిచ్చుకల మీదే దేవుడు అంత ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, వాటి విషయంలోనే దేవుడు అంత శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు, ఒక తలంట్రికి దేవుని యొక్క చిత్తం లేకుండా కింద పడదు. కాబట్టి మనం ఇంకా చింతించవలసిన పని లేదు. అంటే గాడ్ ఎవరైతే ఉన్నారో, దేవుడు ఎవరైతే ఉన్నారో, ఈ హ్యాడ్ ద కన్సర్న్ ఆల్ అబౌట్ ద చర్చ్. అంటే క్రైస్తవుల యొక్క లేదా విశ్వాసుల యొక్క సహవాసం యొక్క బిడ్డల కొరకు దేవుడు ఎంతో ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. కాబట్టి మీరు ఏమాత్రము కూడా ఈ లోకం యొక్క హింసకు, ఈ లోకం యొక్క పరిస్థితులకు మనం భయపడవలసిన విషయము లేదు. 14వ అధ్యాయంలో యోహానులో రాయబడి ఉంటుంది కదా, సహోదరులారా మీ మనసులు కలవరపడనీకుడి, ఇదిగో మిమ్మల్ని అనాథలుగా నేను విడవను, మరలా వచ్చి మిమ్మల్ని పరలోకానికి నేను తీసుకుని వెళ్తాను. కాబట్టి మీరు ఏమాత్రం కూడా మీ మనసుల్లో కలవరాన్ని పెట్టుకోకండి. అయితే మనం చేయవలసిన పని ఏమిటంటే, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వాడిని ఒప్పుకుందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునను వాని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగునను. ఇది మనం ఈరోజు పాఠం. ఈ లోకంలో మన జీవితం యొక్క స్థితిని గురించి చెప్పాడు. ఈ లోకంలో దేవుడు గొప్పవాడు, అధికుడైన దేవునికి తిరస్కారం వచ్చింది. కాబట్టి మిమ్మల్ని తిరస్కరించినప్పుడు, మిమ్మల్ని హింసించినప్పుడు మీరు ఏమాత్రము భయపడవలసిన లేదు. మిమ్మల్ని ద్వేషించినప్పుడు ఏమాత్రం మీరు భయపడవలసిన లేదు. ఎందుకంటే మీరు నా పని సైకిల్లో ఉన్నారు. మిమ్మల్ని నేను ఆదరించేవాడిని, కాపాడేవాడిని. నా చిత్తం లేకుండా ఏమీ జరగదు. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే, ఈ లోకంలో నా నామాన్ని ఒప్పుకుని నన్ను ప్రకటించేవారిగా మీరు ఉన్నట్లయితే దేవుని యొక్క పరలోక స్వాస్థ్యాన్ని మీరు పొందుకోగలుగుతారు అనేది మనం నేర్చుకోవాలి. అయితే ఎలాగా క్రైస్తవులుగా మనం తప్పిపోతూ ఉంటాం, క్రీస్తు కొరకు మనము ఎలాగా దేవుణ్ణి ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటాం, ఇదంతా కూడా దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన కూడా శరీరంతో ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మన బలహీనతలన్నీ తెలుసు.
అయితే మన బలహీనతలతో మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు క్షమించే దేవుడని, మనల్ని అర్థం చేసుకునే దేవుడని, క్రీస్తును ప్రకటించేదానికి, క్రీస్తును ఒప్పుకునేదానికి, క్రీస్తు యొక్క బలాన్ని పొందుకునేదానికి మనం ఏం చేయాలంటే క్రీస్తు యొక్క కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క బలము చేత దేవునిలో కట్టబడి దేవుణ్ణి ప్రకటించేవారిగా ఉండాలి. బైబిల్లో మనకు ఒక మంచి మాదిరికరమైన వ్యక్తిని దేవుడు చూపించాడు. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం మనకి అందరికీ తెలిసిన వాక్యం ఇది. 69 నుంచి మనం చూసినట్లయితే, పేతురు వెలుపడి ముంగడ కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని దగ్గరకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా నేను. అందుకు అతడు, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతన్ని చూసి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండనని అక్కడి వారితో చెప్పగా అతడు ఉట్టి పెట్టుకుని, నేను ఉండలేదు, ఆ మనుషుని నేను ఎరగనని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచిన వారు పేతురు దగ్గరికి వచ్చి, నిజమే, నీవును వారిలో ఒక్కడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పింది. అందుకు అతడు, ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకున్నటకు ఒట్టి పెట్టుకున్నటకు మొదలుపెట్టాను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కుయ్యక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పిదమని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. దేవునితో గడిపినవాడు, దేవుని కొరకు నిలబడతానని చెప్పినవాడు 3 సందర్భాల్లో దేవుని ఎరగనని చెప్పాడు. పైన చూసినట్లయితే కూర్చుని ఉండగా, 2లో 71లో చూసినప్పటికీ నడవలోనికి వెళ్ళిన తర్వాత అనగా నడిచేటప్పుడు, 73కి వచ్చినప్పుడు నిలుచున్నాం. చూసారా? అంటే అన్ని యాంగిల్స్లో కూడా పేతురు ఫెయిల్ అయిపోయాడు. కూర్చున్నప్పుడు దేవుడు ఎరగడని అన్నాడు, నడుస్తూ ఉన్నప్పుడు దేవుడిని నేను ఎరగనని అన్నాడు, నిలుచున్నప్పుడు కూడా దేవుణ్ణి నేను ఎరగనని అన్నారు. వాళ్ళు ఏం చేశారు? అడ్రస్తో సహా చెప్తున్నారు, నీవు గలిలయుడగు యేసుతో కూడా ఉన్నవాడు కదా, నజరేయుడగు యేసుతో కూడా ఉన్నవాడు కదా. అంటే పేతురు యొక్క ఐడెంటిటీని వారు జ్ఞాపకం చేసి ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. నేను బయటికి వెళ్ళిన తర్వాత పాలరాజు గారు మీరు పాస్టర్ గారు కదా అని అన్నారు అనుకో, నేను పాస్టర్ గారు కాదండి ఆర్టీసీ కండక్టర్ అన్నాను అనుకోండి, ఎంత చిరాకు ఉంటుంది కదా. వాళ్ళ ఐడెంటిటీని ప్రశ్నిస్తున్నారు. నీవు గలిలయుడైన యేసుతో కూడా ఉన్నవాడివే కదా, నజరేయుడగు యేసుతో కూడా ఉన్నవాడివే కదా. రేపొద్దున క్రైస్తవుల మీదకి హింస ప్రబలినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, సత్యకృప ప్రార్థనా మందిరంలో ఓలీ కమ్యూనియన్లో ఉండగా నేను సీసీ ఫుటేజ్లో నేను చూసాను అన్నాడు అనుకోండి, నాకు తెలియదంటే కుదురుతుందా? కుదురుతుందా? ఇక్కడ పేతురు ఏమయ్యాడంటే తన ఐడెంటిటీని జ్ఞాపకం చేసి, యేసు ప్రభుతో ఉండటం ఎంత ఆధిక్యత అండి, యేసుతో కలిసి జీవించడం ఎంత ఆధిక్యత. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, యేసుక్రీస్తు పుట్టిన టైంలో మనం పుట్టుంటే యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి నడిచినట్లయితే ఎంత ఆశ్చర్యకరంగా ఉండునో. నిజంగా ప్రభువు శరీరధారిగా వచ్చి ఈ లోకంలో జీవించి 12 మంది శిష్యులతో ఆనందంగా గడిపినప్పుడు ఆ యేసుక్రీస్తుతో కలిసి నడవటానికి, కలిసి భుజించడానికి, యేసుక్రీస్తు యొక్క బోధనలు డైరెక్ట్గా వినేదానికి మనకు అవకాశం లేదేంటి అని ఒకసారి మనం బాధపడుతూ ఉంటాం. నాకైతే చాలా ఆశగా ఉంటుంది. కనీసం పాత నిబంధన వ్యక్తులతో కలిసి జీవించినా కూడా నిజంగా మోషేతో కలిసి ఆ నడిచినప్పుడు ఒకవేళ యెహోషువలే కాలేబు వలె మన విశ్వాసాన్ని ఒకవేళ ప్రకటించమేమో అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఐడెంటిటీ పిల్లలు ఇస్తూ ఉన్నారు. అది శ్రేష్టమైన ఐడెంటిటీ. ప్రభువు ముందరే చెప్పాడు, నా నిమిత్తం మిమ్మల్ని హింసిస్తారు, నా నిమిత్తం మిమ్మల్ని ద్వేషిస్తారు, కాబట్టి మీరు నాకులా ఉండాలని చెప్పారు. కానీ ఈ బోధన విన్న పేతురు ఏం చేశాడంటే 3 సమయాల్లో కూడా ముమ్మారు దేవుణ్ణి నేను ఎరగనని చెప్పాడు. అయితే దేవుడు దర్శించిన తర్వాత, దేవుని యొక్క వాక్కు నెరవేరిన తర్వాత, కోడి కూసిన తర్వాత
ఏం చేశాడంటే యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం చేసుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాడు. దిస్ ఈజ్ ద రియల్ కన్వర్షన్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. ఒక నిజమైన విశ్వాసికి రావలసిన మార్పు ఇది. ఒకవేళ అబద్ధం ఆడినప్పటికీ, దేవుని కొరకు నిలబడలేకపోయినప్పటికీ, దేవుని కొరకు ప్రకటించలేకపోయినప్పటికీ, దేవుని యొక్క వాక్కు మనతో మాట్లాడినప్పుడు మన హృదయంలో ఏం రావాలి? పశ్చాత్తాపం రావాలి, మన హృదయంలో మార్పు రావాలి. అవును కదా, నేను దేవుని యొక్క బిడ్డను, దేవుని కొరకు నేను జీవిస్తానని ఆయన యొక్క బల్లలో నేను చేయి వేసిన వాడిని. కాబట్టి నేను క్రీస్తు కొరకు నిజమైన విశ్వాసిగా జీవించాలని మనం ఏం చేయాలంటే పశ్చాత్తాప హృదయంతో మారు మనసు పొంది క్రీస్తును ప్రకటించే వారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే నిజమైన కన్వర్షన్ వచ్చిందో, నిజమైన మారు మనసు వచ్చిందో, నిజమైన ఆ పశ్చాత్తాపం వచ్చిందో, పేతురు యొక్క జీవితం మారిపోయింది. 3 సార్లు అబద్ధం ఆడాడు. ప్రభు ఏం చేశాడంటే 3 సార్లు బలపరిచాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 15-19. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నామని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదు అని అతనితో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని 2వసారి అతను అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదు అని అతనితో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. 3వసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావని 3వసారి తనను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని అతనితో చెప్పిన యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవనుడై ఉన్నప్పుడు నీ అంతటి నీవే నడుము కొట్టుకుని నీ ఇష్టమైన చోటుకు వెళ్ళుచుంటివి. నీవు ముసలవాడైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుమును కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. ప్రభు ఎంత గొప్పడంటే 3 సార్లు అబద్ధం ఆడాడు పేతురు, మరలా 3 సార్లు స్థిరపరిచాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా? ప్రభువా, నిన్ను ప్రేమించుచున్నాను అని 3వసారి ఏమన్నాడంటే, ప్రభా, సమస్తము నువ్వు ఎరిగిన వాడు గనక నా పరిస్థితి ఏదో నీకు తెలుసు కనుక, ప్రభా, నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నా గొర్రెలను కాయను. అంటే నిజమైన పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఆ మనిషి హృదయ పరివర్తనతో దేవుని వాక్యము తన హృదయంలో గ్రహించి కన్నీటితో సంతాపం పొందినప్పుడు, దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని ప్రదర్శించినప్పుడు, నిజమైన మారు మనసు వచ్చినప్పుడు, దేవుణ్ణి ప్రేమించకుండా ఏ వ్యక్తి ఉండలేడు. ఒక వ్యక్తికి నిజమైన పశ్చాత్తాపము, మారు మనసు రాకుండా ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి ప్రేమించలేడు, దేవుణ్ణి ఒప్పుకోలేడు, దేవుణ్ణి ప్రకటించలేడు. 3 సార్లు దేవుడు కన్ఫర్మ్ చేశాడు. 3 సార్లు కూడా పేతురు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత పేతురు యొక్క జీవితంలో అనేక రకాల ఆశీర్వాదాలు పొందుకుని క్రైస్తవ సంఘము కొరకు, క్రీస్తుని ప్రకటించడం కొరకు అతను ఏం చేశాడంటే తన యొక్క నిజమైన ఆ విశ్వాసాన్ని క్రీస్తు కొరకు ప్రదర్శించి, క్రీస్తు కొరకు మరి పేతురు చిరఛాదనం చేయబడ్డాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనం కూడా నోటితో ఒక్కొక్కసారి ఒప్పుకుంటాం, కానీ నిజమైన పశ్చాత్తాపంతో క్రీస్తుని అంగీకరించేవారిగా మన మనస్సులు ఉండవు. సామెతలు 28లో ఏముంటుందంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టినవాడు కనికరం పొందుతాడని.
పేతురు జీవితంలో తన అతిక్రమాన్ని ఒప్పుకున్నాడు, ఏడ్చాడు, సంతాపపడి దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడు. దేవుని కొరకు నిజమైన వ్యక్తిగా జీవించాడు. కాబట్టి క్రైస్తవమైన మనకు ఒక ప్రశ్న: ఈ దేహం కొరకు క్రీస్తుని విడిచిపెడదామా, లేదంటే ఈ దేహము ఈ లోక ఆశల కొరకు క్రీస్తుని ఎరగనని చెబుదామా? ప్రశ్న వేసుకోండి. ఈ లోకంలో శ్రమలు వస్తాయి, ఈ లోకంలో బాధలు వస్తాయి, ఒక్కొక్కసారి మరణం కూడా మనలను టచ్ చేస్తుంది. ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఏమైందంటే క్రైస్తవ లోకమంతా ఒకసారి ఉలిక్కిపడ్డారు. నిన్న ఒక ప్రీస్ట్ చెప్తున్నాడు, అంటే వేరే మతానికి సంబంధించిన ఒక గొప్ప వ్యక్తి చెప్తా ఉన్నాడు. ఏంటంటే క్రైస్తవులు ఇలాగ ఉజ్జీవింపబడ్డారని, క్రీస్తును అంగీకరించిన వ్యక్తులు ఇంతమంది ఉన్నారని ప్రవీణ్ పగడాల చనిపోయే వరకు నేను గమనించలేదన్నది. ఎందుకంటే ఒక రోజంతా ప్రవీణ్ పగడాల ఆ బరియల్ సమయంలో మొత్తం హైదరాబాద్ ట్రాఫిక్ అంతా కూడా బ్లాక్ అయిపోయిందంట, ఎక్కడికక్కడ స్తంభించిపోయిందంట. మరి విదేశాల వాళ్ళు కూడా ఆ డ్రోన్ కెమెరాలో చూసినప్పుడు మరి హైదరాబాద్లో ఉన్న క్రైస్తవుల యొక్క విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపోయారంట. అంటే ఒక వ్యక్తి నిజమైన మారు మనసు పొంది, నిజమైన పశ్చాత్తాపం పొంది క్రీస్తు కొరకు నిలబడితే అంత ఉద్యమం వస్తుంది. అదే వ్యక్తి పేతురు ఒకసారి ప్రసంగం చేస్తే 5,000 మంది ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిస్మం పొందారు. మారు మనసు పొందిన, పశ్చాత్తాపడిన, నిజమైన క్రీస్తు కొరకు నిలబడిన ఆ పేతురు యొక్క అంగీని పట్టుకుంటే వారికి స్వస్థత వచ్చింది. నీవు నేను కూడా పేతురు లాంటి వారమే, నీవు నేను కూడా ఏలే లాంటి వారమే. కాకపోతే వారికి లాగా నిలబడి క్రీస్తును ప్రకటించేదానికి, వారికి లాగా నిలబడి హింసను తట్టుకునేదానికి, వారికి లాగా నిలబడి అవమానం పొంది ఆ అవమానాన్ని మనం ఒక సంతృప్తికరమైన క్రీస్తు యొక్క విధానంలో మనం స్వీకరించినప్పుడు మన ద్వారా కూడా ఒక గొప్ప ఉద్యోగం వస్తుంది. హృదయాన్ని పెట్టారా, ఈ లోకంలో శ్రమ క్రైస్తవులకు పెద్ద విచిత్రమేమి కాదు. క్రీస్తు యొక్క ఆశీర్వాదం మనకు ఎలాగైతే అనుగ్రహింపబడిందో, క్రీస్తుతో పాటు శ్రమ కూడా మనకు అనుగ్రహింపబడింది. క్రీస్తుతో పాటు మనం శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. పేతురు రాసిన, అయిపోయింది ప్రసంగం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునని వెతుకుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమునందు స్థిరులై వారిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియకు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావము ఆయనకు కలుగునుగాక. ఆమేన్. సరే, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. క్రైస్తవులు నేర్చుకోవాలి. భయపడవలసిన పని లేదు, కానీ ఎలా ఉండాలి మనం? నిబ్బరమైన బుద్ధి. ఒక చాట అంటే మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయబడేవాడు. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయబడేవారు. ఒకవేళ మీరు నీతి నిమిత్తము శ్రమ పడిన మీరు ధన్యులే. కాబట్టి మనం ఏం చేయాలి? నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి. 2 కాషన్స్ ఇచ్చారు. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి, మెలకువగా ఉండాలి. ఎందుకంటే మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు. వాడి సర్చింగ్ ఎప్పుడు కూడా, వాడి భూతత్వం ఎప్పుడు కూడా క్రైస్తవులు ఎవరు దొరుకుతారా,
వారిని మింగేద్దారని వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు వాడు దుర్బిని వేస్తూనే ఉంటాడు, వల వేస్తూనే ఉంటాడు, వేటగాడు వాళ్ళే. కాబట్టి మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే లోకంలో ఉన్న మీ సహోదరులందరూ కూడా ఇలాంటి శ్రమలే అనుభవించారు, మీకు ఎరుగుదురు కదా. మీ సహోదరులు ఎలాగ శ్రమ పడ్డారో మీరు ఎరుగుదురు కదా. పౌలు ఎలాగ శ్రమ పడ్డాడో మీకు తెలుసు, యోహాను ఎలాగ శ్రమ పడ్డాడో మీకు తెలుసు, పేతురు గారు ఎలాగ శ్రమ పడ్డారో తెలుసు, పాత నిబంధన ప్రవక్తలు జకర్యా లాంటి వారు ఎలాగ మీరు శ్రమ పడ్డారో తెలుసు, మీకే ఎలాగ శ్రమ పడ్డారో తెలుసు. మీకే అంట దేవుని వచనాన్ని చెప్పినందుకు, ఇదిగో మీరు యుద్ధానికి వెళ్ళకండి, దేవుడు మిమ్మల్ని వెళ్ళొద్దు అంటున్నాడంటే, ఇదిగో దేవుడు చెప్పాడని మేకే అని ఏం చేశారంట, అరిచేతులతో కొట్టారంట. ప్రభువైన యేసుక్రీస్తునే అరిచేతులతో కొట్టారు. కాబట్టి మనం పెద్ద విశేషమేమీ కాదు. విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని అనే దేవుడు కొంచెము కాలం మిమ్మల్ని శ్రమ పడిన తర్వాత తానే మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు. కాబట్టి ఈ లోకం యొక్క జీవితం ఏదైతే ఉందో అది పెద్ద విశేషమేమి కాదు. ఆయన మహిమతో వచ్చినప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే పరిపూర్ణులుగా చేస్తాడు, సంపూర్ణులుగా చేస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న జీవితము, ఈ లోకముతో జీవించే జీవితము, శరీరము ఇది సంపూర్ణమైనది కాదు. ఈ లోకములో మనం జీవించే ఈ శరీరము నిత్య మహిమకు అది ఏమాత్రము తగినది కాదు. ఇది మట్టి ఘటము. ఈ మట్టి ఘటములో ఆయన ఏం చేస్తాడు, మహిమైశ్వర్యాన్ని ఆయన నింపుతాడు. ఈ అక్షయమైన శరీరము ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు, ఈ క్షయమైన శరీరము ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు అక్షయమైన శరీరంగా, ఎప్పటికీ అది నిలిచిపోయే శరీరంగా అది ఉంటుంది. కాబట్టి అప్పుడు మనము నిజమైన పరిపూర్ణులుగా ఉంటాం. కాబట్టి ఆ పరిపూర్ణమైన అక్షయమైన శరీరములో క్రీస్తు మనల్ని బలపరిచి యుగ యుగములు ఆయన ప్రభావంలో మనల్ని కడతాడు. కాబట్టి ఈ లోకములో మన దేహాన్ని చంపేవాడి గురించి మనం ఏమాత్రము భయపడవలసిన విషయం లేదు. కానీ ఆత్మను, దేహాన్ని నరకములో పడవేయగల ప్రభునికి భయపడి మనం ఏం చేయాలి, బలవంతులుగా ఉండాలి. ఈ లోకంలో విశ్వాసంతో సాతాన్ని ఎదిరించే వారిగా ఉండాలి. కొరింథీయుల్లో రాయబడి ఉంటుంది, మీకు ఎలాగైతే శ్రమలు విస్తరింపబడ్డాయో, ఎప్పుడైతే శ్రమలు విస్తరింపబడ్డాయో అప్పుడే దేవుని యొక్క ఆదరణ కూడా మీకు విస్తరింపబడుతుంది. ఎక్కడ శ్రమలు ఉన్నాయో అక్కడ దేవుని యొక్క ఆదరణ విస్తరింపబడుతుంది. కాబట్టి శ్రమలకు భయపడి మీరు క్రీస్తుని వదులుకోకండి. ఎందుకంటే ఈ లోక మరణము ఏదైతే ఉందో అది నరకము కంటే చాలా తక్కువ. ఈ లోక మరణము మరి నరకము కంటే చాలా తక్కువ. నరకంలో యుగ యుగాలు పళ్ళు కరుక్కుంటూ మనం నిత్యము మండుతూనే ఉండాలి. కాబట్టి ఈ లోకములో ఉన్న మరణానికి భయపడకుండా నిత్య మరణానికి అప్పగింపగల శక్తి గల దేవునికి భయపడి ఆయనను అంగీకరించి ఆయనను ఒప్పుకునేవారిగా మార్పు చెంది నిజమైన పశ్చాత్తాపముతో దేవుణ్ణి అంగీకరించి దేవుని కొరకు పేతురు వలె మనం నిలబడి క్రీస్తును ప్రకటించేవారిగా ఉండాలనేది దేవుని యొక్క సందేశం. కాబట్టి క్రైస్తవుడైనందుకు, క్రైస్తవుడికి శ్రమలు వచ్చినందుకు మీరు వింతగా ఆశ్చర్యపోవలసిన విషయాలు ఏమీ లేవు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఒకేసారి 2000 మంది చిన్నపిల్లల్ని 2 సంవత్సరాల లోపుల్ని చంపేశారు. అతను ద స్టార్టింగ్ ఆఫ్ ద జీసస్ బర్త్ ఈజ్ పెర్సిక్యూషన్. యేసుక్రీస్తు యొక్క పుట్టుకే హింసతో ప్రారంభమైంది. అలాగే ద లైఫ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ ఎండ్ విత్ పెర్సిక్యూషన్. క్రీస్తు యొక్క ముగింపు కూడా హింసతోటే అది ముగిసింది. అంటే దేవుని యొక్క జననం హింస, దేవుని యొక్క మరణం హింస, దేవుడు జీవించినంత కాలం హింస. ఒక క్రైస్తవుడు యేసులో జన్మించినప్పటి నుంచి యేసులో చనిపోయే వరకు హింస అనుభవించాలి. కాబట్టి దాని కొరకు ఏమాత్రం కూడా భయపడవలసిన పని లేదు. కానీ క్రీస్తులో మనం స్థిరులుగా, విశ్వాసమందు బలవంతులుగా, అపవాదిని ఎదిరించేవారిగా మనం ఉండి ఏం చేయాలంటే దేవునికి మనము అప్పచెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన మీ గురించి చింతించుచున్నాడు కనుక
మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. సింపుల్. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? ఆయన మీద వేయాలి. ఎందుకంటే మీరు పిచుకుల కంటే శ్రేష్ఠులు. ఆయన చిత్తం లేకుండా మీ తలలో ఒక వెంట్రుక కూడా కిందకు రాలేదు. కాబట్టి దేవుడు మన యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు. దేవుడు మన యందు ప్రత్యేకమైన పిలుపు కలిగి ఉన్నాడు. మన యందు ప్రత్యేకమైన దర్శనం కలిగి ఉన్నాడు. మన యందు ప్రత్యేకమైన తన ప్రేమను కలిగి ఉన్నాడు. ఎలాంటి ప్రేమ అంటే మన కొరకు తన ప్రాణాన్నే ఇచ్చిన ప్రేమ. కాబట్టి ఆ ప్రేమ ముందు ఈ లోకంలో ఉన్న హింస, ఈ లోకంలో ఉన్న అపకీర్తి, ఈ లోకంలో ఉన్న అవమానము, ఈ లోకంలో ఉన్న దూషణ, ప్రతిదీ కూడా యేసు ప్రేమ ముందు ఏమాత్రం నిలబడదు. కాబట్టి ఆ క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడు వేరు చేయలేడు. కాబట్టి మనం బ్రతుకున్నాను, చనిపోయినను మిక్కిలి దేవునికి ఇష్టలై ఉండవాలి. ఎందుకంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. కాబట్టి అటు రీతిగా దేవుని యొక్క విశ్వాసంలో, దేవుని యొక్క ప్రభావంలో మనం కట్టబడతామని తెలుసుకుని ఈ లోకము దాని ఆశ కొరకు, ఈ లోకము శరీరం కొరకు, ఈ లోక మరణం గురించి మనం భయపడకుండా మరణం నుంచి తిరిగి లేపగల క్రీస్తునందు మనం బలవంతులుగా ఉండి ఆయనను ప్రకటించి ఆయన మహిమలో మనం అందరం కూడా పారిభాగస్తులు అవ్వాలని, అట్టి ధన్యకరమైన స్థితి దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని బలపరచాలని ఈ మాటలు ముగిస్తూ దీవిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించి మనల్ని బలపరచును గాక. ఆమేన్.